ఓం నమ శివాయ. కాళహస్తి, గయా, కాశీ ఈ 3 ప్లేసుల్లో మాత్రమే తరపున వదిలేదానికి అవుతుంది. ఈ ప్రపంచంలో ఇంకెక్కడ ప్లేస్ లేదు. ప్లేస్ అంటే వదిలేదానికి. కానీ గయాజు ఫేమస్ అయిపోయింది, కాశీ ఫేమస్ అయిపోయింది. ఎందుకు కాళహస్తి కాలేదు? కనీసం పూడ్చేదానికి 6 అడుగుల భూమి కూడా లేదు. మనకు ఏట్లో పడవాలి. పందులు సాయంత్రం పూట ఆడ తాగేసి బాటలు కొట్టేసి నడవలేక ముళ్ళులు రకరకాలు అనుభవించాను నేను. నిజంగా శ్రీరామూర్తి చనిపోయిన రోజు వచ్చిన కూడా ఆ పరిక్కాయలు ఉంటాయి, కాళ్ళు నడుస్తుంటే గుచ్చుకుంటూ ఉంటాయి. ఆ బాధ చూసి తట్టుకోలేక ఇమీడియట్గా దీన్ని ఈ బడ్జెట్టే మేము చెప్పాం దాదాపు 26-27 కోట్లు అవుతుందని. ఇప్పటికీ ఈ 2.5 కోట్లు పెట్టి బిల్డింగ్స్ పెట్టాం. బయట అంతా కూడా ఇంకా డెవలప్మెంట్ అంతా కూడా వేరే డబ్బులు పెట్టున్నాం. ఎందుకు అంటున్నానంటే ఇవన్నీ కూడా నిజంగా చనిపోయినంత మన బెడ్రూమ్ ఇది. దిస్ మై హౌస్, సో ఓన్ హౌస్. మన ఉండే హౌస్ చచ్చిపోతానే 24 గంటలు మన బెడ్ ఉండదు, ఏముండదు, క్లీన్ చేసి పారేస్తారు. కానీ ఎండే కొనుక్కునే ప్లేస్. మనిషి ఎప్పుడు కూడా పేదవాడు జరిగే బాధల్ని ఆలోచించే నాయకుడికే వస్తాయి. అది జగన్మోహన్ రెడ్డి కావచ్చు, మధుసూదన్ రెడ్డి కావచ్చు, లేకపోతే ఎవరైనా సరే ఆ కష్టం పడిన వాళ్ళకి దానికి ఆ ఫలితం తెలుస్తుంది. ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం చేస్తుంటే టౌన్లో అందరూ కూడా నాకు వచ్చి 2-3 వచ్చారు. ఇప్పుడే వాళ్ళు అన్నారు, చాలా పెద్దోళ్ళు, వాళ్ళు నా కాలు మొక్కుతుంటే వాళ్ళ కాలు నేను మొక్కినా అంటే వాళ్ళకి తెలియని కాలు మొక్కు అంటే ఇటువంటి కార్యక్రమం మాకు అందులో పెద్ద కుటుంబాలయ్యి అటువంటి వాళ్ళు వచ్చి ఫీల్ అవుతుంటే నిజంగా మనం ఇది జరుగుతుందని చాలామంది గేలం చేశారు. దీని మీద కోర్టు బొమ్మను కూడా చంద్రు అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా పోయినారు. కానీ భగవంతుడు చాలా పవర్ఫుల్ కాబట్టి ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం చేశాను. కాళహస్తి ప్రజలకు 2 రథాలు పెట్టాను. వైకుంఠం లాగా 2 పెట్టి ఫ్రిడ్జ్లు పెట్టి వాళ్ళే ఈ రోజు నుంచి డెడ్ బాడీలు వస్తే వెహికల్ ఇంటికి పోతుంది, ఫ్రిడ్జ్ పోతుంది, కాల్చే బాధ్యతను మసూదుడు తీసుకుంటున్నాడు. అంటే ఈ రోజు నుంచి ఎవరు చనిపోయినా కూడా కాల్చేదాకా బాధ్యత నేను తీసుకుంటాను. ఆ వెహికల్ కావచ్చు, ఆ ఫ్రిడ్జ్ కావచ్చు, కాల్చే డబ్బులు కూడా కావచ్చు, అవన్నీ తీసుకుంటాను. ఇది పేదవాళ్ళకి పెట్టింది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకి డబ్బుండేవాళ్ళు ఉన్నా కూడా దయచేసి వాళ్ళు కూడా పెట్టుకోలేదంటే వాళ్ళకు కూడా పెడతాం. కొన్ని పేదవాళ్ళ కోసం పెట్టిన ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి ఖచ్చితంగా అందరం దీంట్లో కాబట్టి ఇటువంటి కార్యక్రమం ప్రజలకు అందరూ కూడా ఇది అంకితం, కాళహస్తి ప్రజలకు అంకితం చేస్తున్నాం. ఇదే కాదు